కన్యారాశి మహిళలు ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణించగలుగుతారు అన్న అంశాన్ని, వీరి యొక్క ఆలోచన శక్తి మరియు ఆలోచన విధానం ఈ రెండు కూడా ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకుంటూ, దాంతోపాటుగా మనందరం కూడా ఈ గ్రహ బాధలు దోషాలు ఏవైతే ఉన్నాయో, మనకు జీవితంలో ఏవైతే తరచుగా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయో వాటి నుంచి బయటపడడానికి రకరకాల పూజాది కార్యక్రమాలు, దాన ధర్మాలు అంటాం కదా, అవి చేస్తుంటాం కదా. మనం మన జన్మరాశిని అనుసరించి మనం చేయడం వల్ల ఏంటంటే మనకు సత్ఫలితాలు వెంటనే కలుగుతాయని చెప్పవచ్చు. మొట్టమొదటిగా కన్యారాశి మహిళల విషయానికి వస్తే ప్రతిదీ కూడా వీరేంటంటే సూక్ష్మ దృష్టితోటి పరిశీలన చేసినటువంటి శక్తి వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే కన్యారాశి మహిళలు చాలా చక్కటి నిర్ణయాలు, అంటే పర్ఫెక్ట్ డెసిషన్స్ అంటాం కదా, అవి తీసుకోగలుగుతారు. అది ఏ వృత్తిలో కావచ్చు, ఏ ఉద్యోగంలో కావచ్చు, ఏ వ్యాపారంలో కావచ్చు, కుటుంబానికి సంబంధించి ఏదైనా కూడా కావచ్చు. కన్యారాశి మహిళలకు ఇది స్వతహాగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా చెప్పవచ్చు. అంటే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎక్కువ కాలం కూడా నిర్ణయాలు తీసుకునేందుకు సమయాన్ని వెచ్చించరని చెప్పవచ్చు. కాబట్టి వీరు చక్కగా కూడా మేనేజ్మెంట్ లాంటి వృత్తుల్లో రాణించగలుగుతారు. కాబట్టి అటువైపు ఏదైతే నిర్ణయాలు తీసుకునేటటువంటి పాత్ర ఉంటుందో అటువంటి వాటిలో వీరు చక్కగా రాణించగలుగుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి వృత్తి ఉద్యోగాలను వీరు ఎంచుకోవడం, అటువైపు వీరు చదువును కొనసాగించడం కన్యారాశి మహిళలకు చాలా మంచిదని చెప్పవచ్చు. అసాధారణమైనటువంటి తెలివితేటలు కూడా వీరికి భగవంతుడు స్వతహాగా ఇచ్చినటువంటి ఒక చక్కటి వరంగా చెప్పవచ్చు. అంటే వీరు ఎంత చదువుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, అది కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఉద్యోగ బాధ్యతలు కావచ్చు, ఏదైనా సరే తమకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు ఏంటంటే వారు అతి సులువుగా, సునాయాసంగా వారు వాటిని నిర్వహిస్తారు. అంటే మనలో చాలా మంది ఒక ఉదాహరణ తీసుకుంటే ఏదైనా ఒక 100 రూపాయల కష్టం ఉంది అని చెప్పి ఇందాక అనుకుంటే కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవాలంటే లేనిపోని భయాందోళనలు ఎదురైపోతుంటాయి. అలా కాకుండా వీరు ఏంటంటే నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం వల్ల ఆ 100 రూపాయల సమస్యను వారు దాన్ని పూర్తిగా కూడా తీసుకున్న నిర్ణయం వల్ల విజయాలు సాధించగలుగుతారు. ఆ 100 రూపాయల సమస్య పూర్తిగా ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోతుందని చెప్పవచ్చు. ఈ విధంగా అసాధారణమైన నిర్ణయాలు, మంచి మేనేజ్మెంట్ క్వాలిటీస్ అంటాం కదా, అవి వీరికి అధికంగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళే మనస్తత్వం కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆ తీసుకునే నిర్ణయం ఒక సంస్థనో, ఒక సంఘాన్నో, దేశాన్నో, రాష్ట్రాన్నో ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఏవైతే అనుకుంటామో అటువంటి వృత్తి ఉద్యోగాలు వీరికి చక్కగా కూడా సరిపోతాయని చెప్పవచ్చు. అంటే ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకుందాం. అటువంటివి ఏంటంటే ఈ కన్యారాశి వారికి చక్కగా కూడా సరిపోతాయని చెప్పొచ్చు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటే ఒక సమస్య వచ్చింది అనుకోండి, వెంటనే అక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్న దాంట్లో వీరి అందివేసి చేయని చెప్పుకున్నాం కదా, అటువంటిది. లేదా ఎంబీఏ లాంటి స్టడీస్ చేసుకుంటూ అటువైపుగా చదువుకుంటూ పీజీ అక్కడ ఉద్యోగంలో ఆ సంస్థకు సంబంధించిన ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటాం కదా, అటువంటి ఉద్యోగాల్లో కూడా వీరు చక్కగా రాణించగలుగుతారు. వీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం దేంట్లో అయినా సరే సులువుగా రాణించేస్తారు, చక్కగా రాణిస్తారని చెప్పవచ్చు. అంటే కేవలం ఉద్యోగం చేయాలని ఏముండదు వీరికి, వ్యాపారంలో రాణించలేకపోతారన్నది ఏమీ ఉండదు. అదేవిధంగా ఒక రాజకీయ నాయకులుగా కూడా రాణించలేకపోతారని చెప్పలేమంటారు. అన్నింటిలో కూడా చక్కగా రాణించగలుగుతారు. వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. ఏ స్థాయి ఉద్యోగమైనా, ఏ స్థాయి వ్యాపారమైనా, ఏ స్థాయి వ్యక్తులతో కలిసిమెలిసి తిరగాలన్నా కూడా వీరు చాలా చక్కగా కూడా రాణించగలుగుతారని చెప్పవచ్చు. కాబట్టి కన్యారాశి వారి జీవితం ప్రధానంగా ఏంటంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఏదైతే అనుకుంటుందో, అంటే స్పాంటేనియస్ డెసిషన్స్ అంటాం కదా, అటువంటి వీరికి చక్కగా రాణిస్తారు. కాబట్టి అటువంటి వృత్తి ఉద్యోగాలు ఎంచుకుంటే జీవితంలో వీరు మంచి స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు. ఇక మనందరం కూడా కష్టపడి సంపాదించిన డబ్బుతోటి చేసే దానాల వల్ల మనకు గ్రహ శాంతులు అంటాం కదా, అవి కలుగుతాయని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట నేను పదే పదే చెప్తానంటే, తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులు అధికమవుతాయి. మానసిక అశాంతి కూడా ఈరోజు తులారాశి వారికి కాస్త అధికంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే ఉన్నాయో అవి వారికి మరింత అధికమవుతాయి. బాగా చికాకు కూడా పరుస్తాయి. ప్రయాణాలు కూడా వీరు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. ముక్కు, గొంతుకు సంబంధించిన రుగ్మతల వల్ల కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా వీరిని ఇబ్బందికి గురి చేస్తాయి. సోదరుల నుంచి కూడా కొన్ని విషయాల్లో తీవ్రమైన విమర్శలను, ఆరోపణలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఆదాయం కూడా కొంతవరకు తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చిక్కులను, సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొద్దిపాటి మార్పులు, చేర్పులు, రాజకీయ నేతలకు పదవులు కొద్దిలో తప్పిపోయే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిది. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో విఘాతాలు అధికమవుతాయి. విద్యార్థులు కూడా కొంత ఓపిక వహించడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు విద్యార్థులకు కూడా మంచిది కాదు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నేరేడు పండు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి.
వృశ్చిక రాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. అందరిలో కూడా ఒక మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖుల నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చూరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఊహించినటువంటి రీతిలో ఈరోజు వీరికి ఉంటాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు, మరికొంతమందికి పదోన్నతి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. కావున ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు చక్కగా సంతోషంగా గడుస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా విదేశీయాన ప్రయాణాలు, సినీ టీవీ కళాకారులకు ప్రజాదరణ మరియు ప్రజల్లో గౌరవం మరింతగా పెరుగుతుంది. విద్యార్థులకు కూడా నూతన అవకాశాలు దగ్గరకు వస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి వడకాల్సి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాల్లో చేరడానికి కూడా గ్రస్త అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు కొన్ని విషయాలు ధనురాశి వారు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం కూడా మరింతగా పెరుగుతుంది. సన్నిధుల నుంచి సహాయ సహకారాలు కూడా ఈ రాశి వారికి అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు, ప్రయత్నాలు క్రమేపీ కూడా ఈరోజు ఈ రాశి వారికి అనుకూలిస్తాయి. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ప్రశంసలు కూడా దక్కుతాయి. రాజకీయ, వైద్య రంగాల వరకు ఊహించినటువంటి ఆహ్వానాలు, సినీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. మహిళలు భూములు, వాహనాలు కొనుగోలు చేయాలి అని చెప్పి గత కొంతకాలంగా అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నారో వారి కోరిక కూడా ఈరోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి వడకాశ వచ్చే రంగు ఆకాశ నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. సన్నిధులతోటి వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. అందరిలో కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు, దీర్ఘకాలిక వివాదాల నుంచి ఈరోజు మకర రాశి వారు గట్టెక్కుతారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, సినీ కళాకారుల సేవలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. విద్యార్థుల కృషి కూడా ఫలిస్తుంది. మహిళలకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మకర రాశి వారికి వడకాశ వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు వీరికి ఉంటాయి. బంధువులతోటి కూడా వీరికి ఈరోజు తగాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా కలిసి రావు. దూర ప్రయాణాలు కూడా కుంభరాశి వారు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. కంటికి సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వైద్యుల సలహాలు, సూచనలు మంచిదని చెప్పవచ్చు. దైవ దర్శనాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేసుకుంటారు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నిరాశ అధికమవుతుంది. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులకు కూడా ఈరోజు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. విద్యార్థులు కూడా కోరుకున్న అవకాశాలు చేజారడం వల్ల ఇబ్బంది పడతారు. మహిళలకు కుటుంబ చికాకులు, సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి వడకాశ వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మీనరాశి వారికి కొంతవరకు నిరాశ కలిగిస్తుంది. అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. భూ సంబంధిత వివాదాలు కూడా చికాకుపరుస్తాయి. భవిష్యత్తుపై కొంత ఆందోళన కూడా వీరికి నెలకొంటుంది. ఆరోగ్యం కూడా మందగిస్తుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో చిక్కులను, సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు, రాజకీయ, వైద్య రంగాల వారికి ఆశ నిరాశల మధ్య ఈరోజు గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు కొద్దిపాటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాల పట్ల నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కూడా మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. మీనరాశి వారికి వడకాశ వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామివారిని యథాశక్తిగా పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడతాయి అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్త ఏ విధంగా ఉంటుంది,
ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా వృశ్చిక రాశి మహిళలకు ఎటువంటి వృత్తి ఉద్యోగాల్లో రాణింపు ఉంటుంది, వీరి ఆలోచన విధానం మరియు ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అన్న అంశం, దాంతోపాటుగా వృశ్చిక రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే ఎటువంటి సత్ఫలితాలు వారికి కలుగుతాయి అన్న అంశం, అదేవిధంగా శుభకరం అన్న అంశంలో భాగంగా హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా వ్యాధి ప్రారంభమైతే ఆ వ్యాధి తీవ్రత ఎన్ని రోజుల దాకా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు మనం పాటించాలి అన్న అంశాలు.